ఒకవేళ నీకు బంధువులు ఎంతో మంది ఉండొచ్చు. ఒకప్పుడు నువ్వు ఉన్న స్థితిలో ఉన్నప్పుడు వద్దన్నా నీ దగ్గరకు వచ్చారు. నీ ఆరోగ్యం, నీ పిల్లలు, నీవు బాగున్నప్పుడు ఎక్కడెక్కడి నుండో వచ్చి నీకు బంధువులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, బావలు, బావమర్దులు, తాతలు ఎన్నో వరుసలు కలుపుకున్నారు. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలా, పేదరికంలోకి వచ్చేసావు, అనారోగ్య స్థితిలో ఉన్నావు, నీ బిడ్డల పరిస్థితి బాగోలా, నీ కుటుంబ పరిస్థితి బాగోలా. నీ దగ్గర తిన్నవారు ఈరోజు నిన్ను చూస్తే ముఖం ఏం చేస్తున్నారు? వాళ్ళు చాటేస్తున్నారు. నువ్వు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తా, ఎక్కడ డబ్బులు అడుగుతావో అని చెప్పి. నువ్వు ఫోన్ చేస్తుంటే వాళ్ళు లిఫ్ట్ చేయట్లా, నువ్వు ఎక్కడ అప్పు అడుగుతావో అని చెప్పి. నీ దగ్గరకు వస్తే ఏం పెట్టమంటావు అని చెప్పి నీ దగ్గరికి రావడం మానేశారు. నిన్ను పట్టించుకోవడం మానేశారు, పలకరించడం మానేశారు, పరామర్శించడం మానేశారు, నీతో మాట్లాడడం మానేశారు. కానీ దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నిన్ను విడిచిపెట్టేశారు. ఎవరు విడిచిపెట్టలా?